బ్యాక్ టు బులెటిన్. మార్కెట్లో నిగనిగలాడుతూ కనిపించే మామిడి పండ్లు నోరూరిస్తున్నాయా? వెంటనే వెళ్లి కొనేస్తున్నారా? అయితే మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లే. పండ్లను మాగబెట్టేందుకు నిర్మించిన రిఫైనింగ్ ఛాంబర్లో నిరుపయోగంగా మారడంతో కృత్రిమ పద్ధతుల్లో పండ్ల పక్వానికి వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. అవగాహన లేక రైతులు కూడా అలాగే చేస్తున్నారు. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. మార్కెట్ యార్డుల్లో బంగారు వన్నె రంగులో మామిడి పండ్లు మెరిసిపోతున్నాయి. మార్కెట్లతో పాటు రోడ్లపై బండ్ల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ మామిడి పండ్లు అమ్ముతున్నారు. వీటిని చూసి అప్పుడే మామిడికాయలొచ్చేశాయా అని ఆశ్చర్యపోతున్నారా? నోరూరించే కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ని ఆరగించాలని ఉవ్విళ్లూరుతున్నారా? అయితే తినే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. సీజన్ ప్రారంభంలోనే మొదటగా వచ్చే మామిడి పండ్లు విషతుల్యమనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. కాయలు పక్వానికి రావాలంటే సంప్రదాయ పద్ధతులను వ్యాపారులు విస్మరిస్తున్నారు. లాభాపేక్షతో మామిడి పండ్లను విషతుల్యం చేస్తున్నారు. కార్బైడ్ వంటి రసాయనాలను వినియోగించి కృత్రిమ పద్ధతుల్లో మాగపెడుతున్నారు. శాస్త్రీయత లేకుండా, రసాయనాలు వాడకుండా పండ్లను మాగపెట్టేందుకు రైఫెనింగ్ ఛాంబర్స్ ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన రాజమండ్రి, తుని, రావులపాలెం మార్కెట్ యార్డుల్లో రైఫెనింగ్ ఛాంబర్స్ ని నిర్మించారు. అయితే వీటి నిర్వహణపై సాంకేతిక శిక్షణ ఇవ్వకపోవడం ప్రతిబంధకంగా మారింది. స్థానిక వ్యాపారులు, రైతులు కనీస ఆసక్తి కూడా చూపించకపోవడంతో రైఫెనింగ్ ఛాంబర్స్ నిరుపయోగంగా మారిపోయాయి. దీంతో వారు మామిడి పండ్లను మాగబెట్టేందుకు ప్రమాదకరమైన కార్బైడ్, ఇతర రసాయనాలను వినియోగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పలు సందర్భాల్లో హైకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో వ్యాపారులు యథేచ్ఛగా పండ్లను కృత్రిమ పద్ధతుల్లో మాగబెడుతున్నారు. కార్బైడ్ పెట్టకుండా మొత్తం అందరూ కూడా అధికారులు అందరూ వచ్చి కార్బైడ్ పెట్టకుండా వీలు కాదని చెప్పి దానివల్ల కొన్ని అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి. కార్బైడ్ మానేశారు. ఇప్పుడు రైతులందరూ కూడా అట్టి అగరొత్తుకోవు, పీడొక్కోవు ఇలా పోగేసి మొగ్గ పెడుతున్నారు. కార్బైడ్ వల్ల ప్రజలకు అనారోగ్యం వస్తుందని చెప్పి మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్ గారు మొత్తం గిడ్డలు కూడా కట్టించారు. నిపుణుల సూచనలతో ప్రభుత్వం ప్రజారోగ్యకరమైన ఇథిలిన్తో పండ్లను మాగపెట్టేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే మార్కెట్ యార్డుల సిబ్బందికి సాంకేతిక శిక్షణ లేకపోవడం, రైతులను చైతన్యపరిచే విధంగా కార్యాచరణ లేకపోవడమే ఇలాంటి పరిస్థితికి దారితీస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ మామిడి పళ్ళని రైపనింగ్ అంటే ముగ్గబెట్టే ప్రక్రియలో భాగంగా కాల్షియం కార్బైడ్ అనేటటువంటి కెమికల్ విచ్చలవిడిగా వాడుతున్నారు. కాల్షియం కార్బైడ్ అనేది చాలా కెమికల్, అది హైలీ పొటెన్షియల్ అన్నమాట. అది స్ప్రే చేయడం ద్వారా చాలా టాక్సిక్ ఎఫెక్ట్స్ వస్తాయి. లేటెస్ట్గా అయితే ఒక జర్నల్లో అది క్యాన్సర్ కారకం కూడా క్రియేట్ చేసింది. యాక్చువల్గా అది లేకుండా మామిడి పళ్ళు అదే రైపెన్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కానీ చాలామంది అదే వాడుతూ ఉన్నారు. దానివల్ల స్కిన్ ఎలర్జీసే కాకుండా అసలు ప్రాణాంతకమైన క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ రీసెర్చ్లో తెలిసింది. ప్రమాదకరమైన కార్బైడ్, ఇతర రసాయనాలను వినియోగించకుండా అరికట్టడంలో మార్కెట్ యార్డ్లో అధికారులు విఫలమవుతున్నారు. చూశారు కదా, నోరూరించే మామిడి పండ్ల పరిస్థితి ఇది. ఇప్పటికీ విషతుల్యమైన పండ్లనే తినాలనుకుంటున్నారా?